This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనం లోడ్ బ్యాలెన్సర్స్ లోపలికి వెళ్ళాలండి మనం ఆబ్వియస్గా. సో గూగుల్ లోడ్ బ్యాలెన్సర్స్ గురించి మాట్లాడాలా మీకు. నా గూగుల్ లోడ్ బ్యాలెన్సర్స్కి వచ్చేసరికి మనం బేసిక్గా వెన్ కంపేర్ టు ఏడబ్ల్యూఎస్ తో పోల్చినప్పుడు గూగుల్ లోడ్ బ్యాలెన్సర్స్ కొంచెం అడ్వాన్స్ అని చెప్పాలా మీకు. ఎందుకు అంటే మీకు ఏడబ్ల్యూఎస్ లోడ్ బ్యాలెన్సర్స్ తీసుకున్నాం అనుకోండి, మీకు ఆబ్వియస్ గా ఏఎల్బి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, ఎన్ఎల్బి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అయితే రెండు కూడా రీజియన్ బేస్డ్ ఏనండి. మీకు రీజియన్ బేస్డ్ లోడ్ బ్యాలెన్సర్స్ అంటే ఏడబ్ల్యూఎస్ తో కంపేర్ చేసినప్పుడు రీజియన్ బేస్డ్. దీంట్లో వచ్చి ఆబ్వియస్ గా మీకు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది మీకు. ఇక్కడికి వచ్చి ఎక్స్టర్నల్. సో ఎన్ఎల్బి వచ్చి మీకు ఆబ్వియస్ గా లేయర్ 4 కదా, లేయర్ 4 ఫర్ టీసీపీ అండ్ యూడిపి. అంటే అర్థం ఏంటంటే మీకు సపరేట్ గా ఏం లేదు, మీకు యూడిపికి సపరేట్ గా అంటూ ఏం లేదనమాట. టీసీపీ యూడిపి అయితే లేయర్ 4 వాడుకోవచ్చు. ఇక్కడికి వచ్చి హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్కి వచ్చే పని ఏఎల్బి. నా గూగుల్ లోడ్ బ్యాలెన్సర్స్ కి వచ్చినప్పుడు మీకేమవుద్దంటే ఆబ్వియస్ గా మీకు గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్ అని ఉంటాయి. మీకు ఫస్ట్ గ్లోబల్ ఉంటుంది అనమాట. గ్లోబల్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దాం, హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్ ఆర్ సింపుల్ గా హెచ్టిటిపిఎస్ ఆర్ లేయర్ 7 లోడ్ బ్యాలెన్సర్ మీకుంటుంది. సో తర్వాత మనకి ఫర్ వెబ్ అప్లికేషన్స్ మీకు సెకండ్ వచ్చేసరికి టీసీపీ ఆర్ టీసీపీ ప్రాక్సీ లోడ్ బ్యాలెన్సర్ అంటారు, ఆర్ టీసీపీ లోడ్ బ్యాలెన్సర్ మీకు విత్ నో టిఎల్ఎస్ ఫర్ మీకు నో టిఎల్ఎస్ అనమాట. సో అండ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ 80,8080 వాడుకోవచ్చు. అంటే ఒకటి ఇచ్చి ఉంటాను ఆగండి, బెస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా ఇక్కడికి వచ్చి సరే మనం టీసీపీ ఎస్ఎస్ఎల్ ప్రాక్సీ అన్నప్పుడు సో ఈ గ్లోబల్ లెవెల్లోకి వచ్చినప్పుడు మనకి ఏం చేస్తుంటే హెచ్టిటిపిఎస్ అండ్ టీసీపీ ఉన్నాయి బట్ రీజనల్ లో కూడా ఉంటాయి యాక్చువల్గా మనం వాడుకోవచ్చు. కిందకు వచ్చాను అనుకోండి, మీకు నేనేం చేశాను, మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసరికి మీకు రీజనల్ వరకే ఉంటుంది అనమాట మనకి. సో ఒక రకంగా చూస్తే ఈవెన్ సమ్ టైమ్స్ నేను కూడా దాన్ని ఏమంటారు టూ మచ్ ఆఫ్ చాయిసెస్ వచ్చినట్టు ఉంటుంది అనమాట ఇక్కడ మీకు. బట్ హై లెవెల్లో ఏమవుతుందంటే మీకు లెట్ మీ టెల్ యూ, ఇక్కడికి వచ్చి టీసీపీ లోడ్ బ్యాలెన్సర్స్ వచ్చి ఫర్ నార్మల్ టీసీపీ లైక్ మీకు ఎక్కడైతే ఎస్ఎస్ఎల్ అవసరం లేదో లైక్ దానికి వాడుకోవచ్చు, 3389 22 దానికి వాడుకోవచ్చు. ఇంకోటి వచ్చి కిందకు వచ్చినప్పుడు మీకు ఎస్ఎస్ఎల్ ప్రాక్సీ లోడ్ బ్యాలెన్స్ అంటారు ఫర్ టిఎల్ఎస్, ఫర్ యూజింగ్ టిఎల్ఎస్ అనమాట, బట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ 80,8080. అంటే అర్థం ఏంటంటే మీకు వెబ్ అప్లికేషన్స్ కోసం మీరు ఆలోచించేటప్పుడు మీకు ఈ పైన లోడ్ బ్యాలెన్సర్ అనేది మీరు యూజ్ చేయాలి. అట్లా కాకుండా నాన్ హెచ్టిటిపి అప్లికేషన్స్ కోసం టీసీపీ అండ్ ఎస్ఎస్ఎల్ ప్రాక్సీ వాడచ్చు. ఎస్ఎస్ఎల్ ప్రాక్సీ ఎప్పుడు వాడాలి అంటే ఇప్పుడు డేటాబేస్ ఉంది, డేటాబేస్ కి మీకు సెక్యూర్ గా కనెక్ట్ అవ్వాలి, టిఎల్ఎస్ ఎన్క్రిప్షన్ కనెక్ట్ అవ్వాలి, ఏదైనా టిఎల్ఎక్స్ వాడితే అక్కడ ఎస్ఎస్ఎల్ ప్రాక్సీ వాడతాం. ఎందుకంటే మీకు ఎస్ఎస్ఎల్ అనేది అక్కడ మీకు దీని ఏమంటారు మీకు ఆఫ్లోడింగ్ జరుగుతుంది అనమాట. కానీ 80 అండ్ 8080 పోర్టుకి వాడలేం. టీసీపీ లోడ్ బ్యాలెన్సర్కి వచ్చేసరికి మీకు ఎక్కడైతే టిఎల్ఎస్ అవసరం లేదో, ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ 22 లోడ్ బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు నేను టీసీపీ లోడ్ బ్యాలెన్సర్ వాడచ్చు మీకు. సో అయితే ఇక్కడ గ్లోబల్ రీజనల్ రెండు ఉన్నాయి మనకి. హెచ్టిటిపి రీజనల్ లో కూడా మీకు ఉందన్నమాట మీకు. బట్ ఈ రెండు నేను చెక్ చేయాలి బేసిక్గా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లెట్స్ కమ్ హియర్.
మనకి మీకు గైస్ 1 minute అండి. హోల్డ్. సరే గైస్. సో ఇక్కడికొచ్చి మనం ఏం చేస్తాం, లెట్స్ డూ ఒకటి. మనకు ఆల్రెడీ ఇన్స్టెన్స్ ఉంది కాబట్టి ఒక ఇన్స్టెన్స్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. మీకు ఇక్కడికొచ్చి క్రియేట్ ఇన్స్టెన్స్ గ్రూప్. ఇక్కడికొచ్చి మనం స్టేట్లెస్ తీసుకుంటాను. ఇక్కడికొచ్చి మనం ఏం చేద్దాం, మీకు మీరు చూసినట్లయితే మై వెబ్ యాప్ అందాం. ఇన్స్టెన్స్ టెంప్లెట్ సరే మీకు తెలిసిందే ఇక్కడ. సో ఇది తీసుకొని మనం ఏం చేద్దాం, కిందకు వద్దాం. ఎన్ని కావాలి మీకు, సింగిల్ జోనా మల్టిపుల్ జోన్స్? ఆబ్వియస్ గా మల్టిపుల్ జోన్స్ సెలెక్ట్ చేసుకుని డిస్ట్రిబ్యూట్ అవుతాయి అంతా కూడా. సో మినిమం వచ్చి ఎన్ని ఇన్స్టెన్స్ తీసుకుందాం, మినిమం ఒక 3 ఇన్స్టెన్స్ తీసుకొని మాక్సిమం కూడా 3 ఇస్తాలండి, ఎక్కువ పోకుండా మీకు. సో కిందకు వచ్చేసి ఏం చేద్దాం, సిపి యూటిలైజేషన్, ఇనిషియలైజేషన్ పీరియడ్, రిపేర్, హెల్త్ చెక్ ఉంది. హెల్త్ చెక్ వచ్చి తీసుకుందాం. ఇనిషియల్ డిలే పైకి వచ్చి ఇది ఒక 45 seconds ఇద్దాం. 60 seconds ఇస్తాను మీకు. ఓకే. సెండ్ ట్రాఫిక్ టు ఇన్స్టెన్స్ గ్రూప్ త్రూ నేమ్డ్ పోర్ట్, క్రియేట్ నేమ్డ్ పోర్ట్ టు మ్యాప్ ది ఇన్కమింగ్ స్పెసిఫిక్ నెంబర్, దెన్ గో టు క్రియేట్ ఎ లోడ్ బ్యాలెన్సర్. సో ఓకే. సో మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీకు నేనేం చేస్తాను మీకు, సో హెచ్టిటిపి అని ఇచ్చి మీకు కావాలనుకుంటే 80, తర్వాత ఇక్కడికి వచ్చి హెచ్టిటిపిఎస్ అవసరం లేదు మనకి మీకు, ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి. ఇంకోటి ఏం చేస్తాను మీకు, ఎస్ఎస్హెచ్ అన్నాం. ఇక్కడికి వచ్చి 22 అంటాను ఫర్ ఎగ్జాంపుల్, రైట్? సో కింద ఓకేనండి, ఫైన్ దెన్. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ క్రియేట్ అన్నాం, మీకు క్రియేట్ అన్నాం. సరే, నెక్స్ట్ వచ్చి మనం లోడ్ బ్యాలెన్సింగ్ వద్దామండి. మీకు నెట్వర్కింగ్ సర్వీసెస్ లో మీకు, సో కిందకు వచ్చారనుకోండి, నెట్వర్క్ సర్వీసెస్ లో మీకు ఇక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ వస్తుంది. ఇక్కడికి రండి మీకు. ఓకే, నౌ ఇక్కడ బ్యాక్ ఎండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, మీకు ఫ్రంట్ ఎండ్స్ బేసిక్ గా. సో అఫ్ కోర్స్ మనం లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేటప్పుడే మనం ఎన్ని చేసుకోవచ్చు మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అందామండి. నా క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అన్నప్పుడు మీరు చూసినట్లయితే హై లెవెల్లో మనం ఏం చేస్తాం, టైప్ ఆఫ్ ద లోడ్ బ్యాలెన్సర్ విచ్ ఈస్ లేయర్ 4, లేయర్ 7 ఆర్ లేయర్ 4. ఓకే, దీన్ని యూజ్ చేసుకొని మీరు చూసినట్లయితే మనం ఇది చేసాం అనుకోండి, మీకు టైప్ ఆఫ్ ద లోడ్ బ్యాలెన్సర్ లేయర్ 4, లేయర్ 7 అని మనం అట్ ద టాప్ లెవెల్లో చూసుకోవచ్చు. రైట్ నౌ ఫస్ట్ నేను ఇది యూజ్ చేస్తాను, మీకు హెచ్టిటిపిఎస్ తీసుకుంటాను. నెక్స్ట్ అన్నాం, నెక్స్ట్ పబ్లిక్ ఫేసింగ్, ఇంటర్నల్ పబ్లిక్ ఫేసింగ్ మీకు. ఓకే, సో ఇక్కడ వచ్చి గ్లోబల్ వర్క్ లోడ్సా లేకపోతే రీజనల్ వర్క్ లోడ్సా అంటే నేను గ్లోబల్ తీసుకుంటాను, రీజన్ ఏందో చెప్తాను. నెక్స్ట్ రండి, తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చి మీకు గ్లోబల్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఈస్ ఫైన్, ఎస్. తర్వాత ఇక్కడికి వచ్చి కాన్ఫిగర్ అందాం మనం. ఓకే ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పుడు ఆబ్వియస్ గా లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఏమంటున్నాం మనకి, జీసీపీ B05 గ్లోబల్ ఏఎల్బి అంటాం, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. సో ఫ్రంట్ ఎండ్ పోర్ట్ నేను ఏం చేస్తానంటే సేమ్ ఇదే ముచ్చట తీసుకొని హెచ్టిటిపిఎస్ అంటానండి. హెచ్టిటిపిఎస్ అని చెప్పి ఫస్ట్ హెచ్టిటిపిఎస్, తర్వాత మనం రీడైరెక్షన్ యాడ్ చేయొచ్చు. ఇది సెలెక్ట్ చేసి మీరు IPv4 ఎఫర్మల్ సర్టిఫికేట్ కావాలా, సర్టిఫికేట్ మనం ఆల్రెడీ మొన్న అప్డేట్ చేస్తాం, అదే వాడతాం ఇక్కడ. ఇది యూజ్ చేసి వైల్డ్ కార్డ్ కదా, వైల్డ్ కార్డ్ ఇస్తాను నేను. వైల్డ్ కార్డ్ ఇచ్చేసి మనం ఏం చేస్తాం, మీకు ఇక్కడికి వచ్చి సో డన్ అంటానండి. మీకు డన్ అని చెప్పి నాకు నేనేం చేస్తాను, ఇంకోటి కూడా యాడ్ చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు. లెట్ మీ డూ వన్ థింగ్,
ఇక్కడ వైల్డ్ కార్డ్ హెచ్టిటిపిఎస్ అంటాను మీకు. ఓకే, వైల్డ్ కార్డ్ హెచ్టిటిపిఎస్ అని చెప్పి, సో నేను ఏం చేస్తాను మీకు, లెట్ మీ ఆల్సో డూ హియర్. మనం ఇక్కడికి వచ్చాం అనుకోండి మీకు, ఓకే, సో లెట్స్ క్రియేట్ మీకు గ్లోబల్ హెచ్టిటిపిఎస్ ఎల్బి విత్ నేకెడ్ అండ్ వైల్డ్ కార్డ్ అన్నాను అనుకోండి మీకు, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మీకు ఇక్కడికి వచ్చి మీకు నేనేం చేస్తాను అంటే, మీరు ఇక్కడ గమనించినట్లయితే నేనేం చేస్తున్నాను మీకు ఈ విధంగా ఒకటి తీసుకుంటున్నాను, అంటే ఇది ఇవ్వండి మీకు, రైట్. ఇంకోటి ఏం చేస్తాను మీకు, యాడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను మీకు ఎన్కే అంటాను, ఇది కూడా హెచ్టిటిపిఎస్ ఇస్తాను మీకు. సో అయితే సర్టిఫికేట్ దగ్గరకు వచ్చేసరికి ఎన్కే అని ఇస్తాను మీకు. ఇది చూసారు, ఇది చూడండి ఇక్కడ రిక్వైర్, చూడండి రిక్వైర్స్ రిజర్వ్డ్ ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ ఎనేబులింగ్ దిస్ వన్ ఆటోమేటిక్ జనరేట్స్ యూఆర్ఎల్ మ్యాప్. ఓకే, సో పైకి కూడా వచ్చాం అనుకోండి, ఇది ఎనేబుల్ కావాలి మనకి. మీరు చూసి చూడండి, enable HTTP to HTTPS requires a reserved external IP. Enabling HTTP to HTTPS automatically generates a separate SQL map అని ఉంది మనకి. సో క్వశ్చన్ వచ్చి, సరే డన్ అన్నాం మీకు ఇక్కడ ఇచ్చి, నెక్స్ట్ మనం ఏం చేస్తాం మీకు, మీరు కావాలనుకుంటే మీకు హెచ్టిటిపి కూడా యాడ్ చేయొచ్చండి మీకు. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఐ డూ వన్ థింగ్, సో సింపుల్ గా హెచ్టిటిపి అనిద్దాం, హెచ్టిటిపి అనిచ్చి డన్ అనిచ్చి, సరే బ్యాక్ ఎండ్ కొద్దాం. బ్యాక్ ఎండ్ సంగతి తెలిసిందే మనకి, మీకు క్రియేట్ ఏ బ్యాక్ ఎండ్ సర్వీస్ అని చెప్పి మనకి ఇన్స్టెన్స్ గ్రూప్ ఆల్రెడీ ఉంది, మై వెబ్ యాప్ అని ఉంది మీకు. సో ఏం చేస్తాం, ఇక్కడ ఆల్రెడీ నేమ్డ్ పోర్ట్ సెలెక్ట్ అని ఇచ్చేస్తాం మీకు. సో ఇలా ఇచ్చేద్దాం హెచ్టిటిపి ఏమేమి ఉంది ఇక్కడ 80. ఓకే, క్లౌడ్ సిడిఎన్ మనకు అవసరం లేదండి ప్రస్తుతానికి, సిడిఎన్ అవసరం లేదు, తీసేయండి మనకి. ఇది డన్ అని ఇద్దాం. హెల్త్ చెక్ మనకు తెలిసిందే TCP 80 అని చెప్పి, ఇంకా మీకు సరే ప్రస్తుతానికి ఏం అవసరం లేదు. సరే క్రియేట్ అని ఇచ్చేసి క్లిక్ ఆన్ ఓకే అందాం మీకు. ఓకే, సరే నెక్స్ట్ రూటింగ్ రూల్స్కి వచ్చి బై డిఫాల్ట్ వదిలేస్తాం, తర్వాత మనం పాత్ బేస్డ్ రూటింగ్ చూద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ అన్నా. నో అక్కడ మనకి హెచ్టిటిపి టు హెచ్టిటిపిఎస్ రీడైరెక్షన్ అనేది మనకి అనేబుల్ అయి ఉండాలండి. చెక్ మార్క్ పెడితే ఏమవుద్దంటే మనం హెచ్టిటిపిలో కనెక్ట్ అయినా కూడా హెచ్టిటిపిఎస్ కి రీడైరెక్ట్ అవ్వాలా. సరే ఈ లోపల నేను ఏం చేస్తాను, ఇది వచ్చే లోపల ఇక్కడికి వచ్చి మనం విఎం ఇన్స్టెన్సెస్ కొద్దాం. 3 సర్వర్లు అప్ అయి ఉండాలా మీకు. వచ్చిందా? యా వచ్చింది రండి. సో ఇది తర్వాత వచ్చి ఓకే డన్ అన్ని కూడా పని చేస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక పబ్లిక్ ఐపీలు ఇవ్వాల్సిన పని లేదండి. సరే లోడ్ బ్యాలెన్స్ అంతా క్రియేట్ అయిందో లేదో చూద్దాం మనకి.
సో ఫ్రంట్ ఎండ్ లో మీరు చూసినట్లయితే ఇలా క్రియేట్ అయింది. కాకపోతే ఒకటే ఏంటంటే మీకు సరే ఫ్రంట్ ఎండ్ లో మనం ఫస్ట్ డిఎన్ఎస్ అప్డేట్ చేద్దాం. సో క్లౌడ్ డిఎన్ఎస్ కి వస్తానండి. క్లౌడ్ డిఎన్ఎస్ కి వచ్చి మనం ఏం చేయాలి, వైల్డ్ కార్డ్ కి వచ్చి www అంటే మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి అప్డేట్ చేద్దాం. సో జీసీపీ B05 ఇక్కడికి వచ్చి యాడ్ స్టాండర్డ్ అంటాను. మనం www అండ్ దెన్ ఇచ్చేసి సో యాడ్ క్రియేట్ అన్నాం. అలాగే ఈసారి నేకెడ్ డొమైన్ కూడా ఒకటి ఇవ్వాలా. సో నేకెడ్ డొమైన్ ఏదంటే ఇదనమాట, వైల్డ్ కార్డ్ నేకెడ్ వచ్చి ఇది మీకు. ఓకే డన్. సో కాబట్టి మన ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఓకే ఓకే సో లెట్స్ ట్రై టు సో https ఇట్లా వచ్చి GCP B05.xyz అన్నాం అనుకోండి మీకు. అలాగే www GCP B05.xyz అంటే మీకు సో ఇదేమంటుందో మీకు ఎర్రర్ కనెక్షన్ క్లోజ్డ్. .xyz కరెక్ట్ గానే ఇచ్చాం మనకి. ఓకే దీంట్లో వస్తుంది చూడండి, ఏదో రాల్ వస్తుంది చూద్దాం. దీనికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు చూడండి, లేకపోతే ఇక్కడ ట్రై చేద్దాం మనం. https ఇవ్వండి. ఓకే ఇది వస్తుంది. అలాగే మీకు రెండు రావాలి. సో కాబట్టి ఈ విధంగా మీరు చూసారంటే మీకు రెండు కూడా బ్యాక్ ఎండ్ లో మీకు సర్వర్స్ 1.2 1.4 1.2 1.3కి వస్తేమో చూద్దాం మనం. 1.3 ఓకే గుడ్. సో కాబట్టి HTTP అండ్ HTTPS అనేది రెండు కూడా మీకు పనిచేస్తున్నాయండి. మీకు లోడ్ బ్యాలెన్సెస్ లో రెండు కూడా పనిచేస్తున్నాయి. నా ఫిగర్ అవుట్ చేయాలంటే HTTPS రీడైరెక్షన్ అనేబుల్ చేయాలి మనం. సో దానికి నేను ఏం చేస్తాను, ఇక్కడ లెట్స్ గో టు ద లోడ్ బ్యాలెన్సర్. సో దీని లోపలికి వచ్చాం అనుకోండి, మనకి ఇక్కడ మనం క్రియేట్ చేసేటప్పుడే ఈ HTTPS ని మనం అనేబుల్ చేయొచ్చు. సో హోల్డ్ ఆన్. సో ప్రాబ్లం ఏంటంటే ఇక మనం క్రియేట్ చేసేటప్పుడు ఇది ఎందుకు రాలేదు మనకి, HTTPS అనేబుల్ అయి ఉండాలండి ఇక్కడ మనకి. సో కాబట్టి ఎడిట్ అన్నాం, ఎడిట్ అని నేనేం చేస్తాను, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో HTTPS కొద్దాం. HTTPS కి వచ్చి మనకు కావాల్సింది ఏంటంటే అడ్వాన్స్ ఫీచర్స్ లో HTTPS రీడైరెక్షన్ అనేది మనకి రావాలి. ఇక్కడ మనకి ఎందుకు రాలేదు,
యాడ్ చేస్తున్నప్పుడు మనకి మనం ఎనేబుల్ చేస్తాం చూడండి, మీకు షో అడ్వాన్స్ ఫీచర్స్ అని చెప్పి. సో లుక్స్ లైక్ దీనికి ఒక రిక్వైర్స్ ఎ రిజర్వ్డ్ ఐపీ అడ్రస్ కావాల్సి వస్తుంది. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మనకి ఒక ఐపీ అడ్రసింగ్ కావాలి కాబట్టి లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలండి మీకు. సో నేను ఏం చేస్తాను మీకు, సో ఐపీ అడ్రసెస్ ఓపెన్ చేద్దాం మీకు. మనకి ఇక్కడ చూసారా, లాస్ట్ టైం మనం ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ అంతా టెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ గ్రేట్ అయినాయండి మీకు. సరే నేను ఏం చేస్తాను, అన్ని కూడా రిలీజ్ చేయాలనుకోండి మీకు. సో ఓకే, ఈ మన మెషిన్స్ కండి మీరు చూస్తే ఏఎల్బి, బట్ నాకేం రీజన్ కనిపించలేదు ఇక్కడ ఎందుకు రావట్లేదు అని చెప్పి. నేను ఒకవేళ ఇలా డిలీట్ చేసేసి మళ్ళీ అప్డేట్ అన్నాం అనుకోండి మీకు. సో నాకేం కావాలి మీకు, నేను జస్ట్ సరే ఇది తీసేసి ఇది ఒక్కటి రీస్టోర్ చేసి అప్డేట్ అంటాను మీకు. అంటే పోర్ట్ 80 మాత్రమే అప్డేట్ చేస్తున్నానండి మీకు. అక్కడ అనేబుల్ రావాలి మీకు అనేబుల్ చేయాలి రాలా. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే ఐపీ అడ్రస్లు మనకి టూ మచ్ అసైన్ అవుతున్నాయో అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైల్ వాడుతున్నాం కాబట్టి లిమిటేషన్స్ ఉంటాయి మనకి. సో సర్వర్స్ కూడా మనకి ప్రైవేట్ ఐపీ ఇచ్చేసరికి మీకు చూడండి రెండు పోయినాయి యాక్చువల్గా. సరే నా విఎం ఇన్స్టెన్స్ కూడా మీరు చూసినట్లయితే మనకి పబ్లిక్ ఐపీలు వచ్చినాయి అన్నమాట. పబ్లిక్ ఐపీ లేకుండా ఓన్లీ ప్రైవేట్ ఐపీ ఉంటే నడిచిపోతుంది యాక్చువల్. మన రియల్ టైంలో పబ్లిక్ ఐపీ ఇవ్వాల్సిన పని లేదు కదండి. వాట్ ఈస్ ద రీజన్ ఏం లేదు. నా ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ కి మళ్ళీ మీరు ఎడిట్ అని చెప్పి ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి, యాడ్ ఫ్రంట్ అండ్ పోర్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, నాకు కంపల్సరీగా select http to support the load balancer automatically is one. ఓకే, సో సెలెక్ట్ చేస్తాను మీకు. సర్టిఫికేట్ తీసుకుందాం మీకు. సో ఇది గ్రే అవుట్ అయిపోయిందండి మీకు. ఇది గ్రే అవుట్, నాట్ షూర్ ఎందుకు గ్రే అవుట్ అయిందని. ఐపీ అడ్రస్ ఏమన్నా ఫ్రీ ట్రయల్ వల్ల ఏమన్నా అవుతుందా అనిపిస్తుంది నాకు. మామూలుగా అయితే అనేబుల్ అయ్యండి. ఇది అనేబుల్ చేసామనుకోండి మీకు హెచ్టిటిపి టు హెచ్టిటిపిఎస్ రీడైరెక్షన్ ఆటోమేటిక్ గా జరిగిపోవాలా. సో రిక్వైర్స్ రిజర్వ్డ్ ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ ఎనేబులింగ్ హెచ్టిటిపి టు రీడైరెక్ట్. లెట్ మీ డూ వన్ థింగ్. ఎందుకు గ్రే అవుట్ అయిపోయిందా మీకు. ఇది కరెక్ట్ కాదు. సో రీడైరెక్ట్ గ్రేడ్. సో because this is not, I just click it or some it's turn green.
So my understanding is that you need to prefix change the HTTP to HTTPS. Yes, all this is enabled HTTP. ఇది వేరేనండి యాక్చువల్గా, ఇది కంప్లీట్గా డిఫరెంట్ యాక్చువల్గా మీకు. సో లెట్స్ సీ. ఇది ఉండాలి యాక్చువల్గా మీకు అయితే, బట్ ఎక్కడ చేస్తున్నాం, హెచ్టిటిపిఎస్ రీడైరెక్ట్ అనేది ఉంది. ఐ కెన్ ఎన్ష్యూర్ హెచ్టిటిపి is this one. So you must have an external HTTPS load balancer LB1 that is ready serving. Create a partial HTTP load balance. Set up the following. So I think you're a little confused HTTP because HTTP requires two load balancers, one for HTTP point and other load balancer with this one, by the way. Make one HTTPS point and other load balance without back and pointing. Okay, fine. So I think మనం కాన్ఫిగర్ చేసింది తప్పు చేసినట్టున్నాం యాక్చువల్గా. లెట్స్ డూ వన్ థింగ్. ఇంత కాంప్లెక్స్ చేసి పెట్టారు. సో నేను ఏం చేస్తాను, లెట్స్ డిలీట్ దిస్. నేను లోడ్ బ్యాలెన్స్ డిలీట్. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం హెచ్టిటిపిఎస్ ని మనం కాన్ఫిగర్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్ హెచ్టిటిపిఎస్ కాన్ఫిగర్ చేసినాక ఆ తర్వాత హెచ్టిటిపిని కాన్ఫిగర్ చేసేటప్పుడు అడ్వాన్స్ సెట్టింగ్స్ లోకి వచ్చి మనకి రీడైరెక్ట్ అని మీకు ఆప్షన్ ఉండాలండి. మీకు రీడైరెక్ట్ ఆప్షన్ ఉండాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫస్ట్ డిలీట్ చేసేద్దాం. మనకి డిలీట్ చేసేసి బ్యాక్ అండ్ డిలీట్ చేయలేదు, బ్యాక్ అండ్ అనేది అలాగే ఉంటుంది మన సర్వర్స్. మీకు కొత్త లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేద్దాం మీకు. సో క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అంటాను మీకు. సో టైపు ఆబ్వియస్ గా మనకి హెచ్టిటిపిఎస్, సో పబ్లిక్ ఫేసింగ్. ఆ తర్వాత వచ్చి మీకు సో సింగిల్ రీజన్ ఆర్ గ్లోబల్ రీజన్ పెట్టండి. కిందకు వచ్చి లోడ్ క్లాసిక్ ఆర్ ఇది కరెక్టే. సో నెక్స్ట్ వచ్చి మనం పబ్లిక్ ఫేసింగ్ అండ్ గ్లోబల్ కాన్ఫిగర్ ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ వచ్చి మనం ఏం చేద్దాం, మనం ఫస్ట్ హెచ్టిటిపిఎస్ అని చెప్పి నేనేం చేస్తాను, వైల్డ్ కార్డ్ అని చెప్పేసి మీకు జీసీపీ ఆటోమేటిక్ అని చెప్పి డన్ అని చెప్పేసి ఫస్ట్ నేను నెక్స్ట్ బ్యాక్ అండ్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేస్తాను. తర్వాత రూటింగ్ రూల్స్ మీకు సో డిఫాల్ట్ ఇచ్చేస్తానండి మీకు. అండ్ ఫస్ట్ లెట్స్ క్రియేట్ దిస్ అనేది క్రియేట్ చేస్తాను మీకు. జీసీపీ B05 ALB అని ఇచ్చేసి క్రియేట్ అందాం. ఇది క్రియేట్ అయిపోయినాక మీకు నెక్స్ట్ మనం ఏం చేద్దాం, మనకి అడిషనల్ గా ఇంకొక ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ మీకు ఆప్షన్ తీసుకోవాలి. మనం ఆప్షన్ వచ్చి మనకి రీడైరెక్ట్ చేయాలని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేయాలా మీకు. ఓకే ఫైన్. సో ఫ్రంట్ ఎండ్స్కి వచ్చాం అనుకోండి. ఇక్కడ ఐపీ అడ్రస్ 150 ఉంది. సో 150 దేనికి ఇచ్చాను నేను, యా ఓకే ఇది సరిపోతుందండి. నౌ నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఓకే సో అడిషనల్ గా మనం ఒకటి యాడ్ చేయాలి కాబట్టి అడిషనల్ గా నేను ఏం చేస్తాను, హెచ్టిటిపి లోడ్ బ్యాలెన్సర్ యాడ్ చేద్దాం. సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఒక నిమిషం నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది జీసీపీ కదా, క్రియేట్ ఇంకో లోడ్ బ్యాలెన్సర్ అని ఇచ్చి నేనేం చేస్తాను మీకు ఫ్రంట్ ఎండ్ కాకుండా నెక్స్ట్ 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 కాన్ఫిగర్ జీసీపీ B05 HTTPS HTTP
రీడైరెక్ట్ అంటాను మీకు. రీడైరెక్ట్ అని చెప్పి సో మనం ఏం చేస్తాం మీకు ఓకే ఇంట్రెస్టింగ్ కాదండి, ఇది కాదు నో, సంథింగ్ ఐఎమ్ మిస్సింగ్ హియర్. రెండు ఐపీలు పెట్టాలి మీకు. మనకి దీని లోపల లాగా స్ట్రైట్ గా ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ లాగా స్ట్రైట్ గా నడిచిపోదు ఇక్కడ మనకి. ఎడిట్ అంటాను. ఎడిట్ అని చెప్పి ఫ్రంట్ ఎండ్ లోకి వచ్చి అడిషనల్ గా ఇంకొక ఫ్రంట్ ఎండ్ యాడ్ చేశాను అనుకోండి మీకు. సో ఇది హెచ్టిటిపి అడ్వాన్స్ ఫీచర్స్ లో మనకి అడ్వాన్స్ ఫీచర్స్ లో ఓకే, లెట్స్ సీ ద డాక్యుమెంటేషన్. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు పైకి వచ్చాను అనుకోండి. రీజనల్ కాదు, మనకు కావాల్సింది గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్స్ లో ఇక్కడికి వచ్చి సెటప్ హెచ్టిటిపిఎస్ రీడైరెక్షన్ అంటాను మీకు. సెటప్ హెచ్టిటిపి రీడైరెక్షన్ ఫర్ గ్లోబల్ ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్స్. ఓకే, సో కిందకు వద్దాం. కిందకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు లోడ్ బ్యాలెన్సర్ ప్రోటోకాల్ ఫర్ ఐపీ అడ్రస్ హెచ్టిటిపి ఫర్ ఐ క్రియేట్ అండ్ ఇది ఈ స్టెప్ మిస్ అయినట్టున్నాం కదా మనం. మీరు చూసారు అనుకోండి, ఈ స్టెప్ మిస్ అయ్యాం మనకి. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. బ్యాక్ వచ్చి లెట్స్ డిలీట్. హోల్డ్ ఆన్. ఇప్పుడు మళ్ళీ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ అంటారండి మీకు. లోడ్ బ్యాలెన్సర్ నెక్స్ట్ కదా, నెక్స్ట్ అండ్ దెన్ నెక్స్ట్, ఇది కూడా నెక్స్ట్. కాన్ఫిగర్ అని చెప్పి మీకు. ఓకే, ఫ్రంట్ ఎండ్ లో క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి చూడండి. ఐ థింక్ ఈ స్టెప్ నేను మిస్ అయ్యానండి మీకు. ఓకే, సో మీరు చూస్తే ఫ్రంట్ ఎండ్ ప్రోటోకాల్ ఇన్ ఐపీ అడ్రస్ క్రియేట్ ఐపీ అడ్రస్ క్లిక్ ఆన్ రిజర్వ్ అని వచ్చింది చూడండి మీకు క్లిక్ ఆన్ రిజర్వ్ వచ్చింది. సో అందుకే మీకు ఏం కనిపిస్తుంది అంటే, ఎందుకు అది చూపించట్లేదు కింద రీడైరెక్ట్ అని ఎందుకు రావట్లేదు అంటే బేసిక్ గా దీనికోసం రావట్లే. సో గుడ్. సో నేను ఏం చేస్తాను, పైకి వద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ GCP B05 ALB అని ఇద్దాం. సో ALB అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి సో హైఫన్ వైల్డ్ కార్డ్ అని ఇచ్చి HTTPS అని ఇచ్చి మనం ఏం చేద్దాం, ఎఫర్మల్ అంటే టెంపరీ కదా, అందుకని నేను ఏం చేస్తాను క్రియేట్ IP అని చెప్పి సో హైఫన్ PIP1 అంటాను. ఓకే, ఇలా ఇచ్చాం. సర్టిఫికేట్ వచ్చి నేను ఏం చేస్తాను, వైల్డ్ కార్డ్ తీసుకుందాం, కిందకు వద్దాం మనకి. ఇప్పుడు ఉంచండి, చూసారా రీడైరెక్ట్ అని చెప్పి నేను డన్ అంటాను మీకు. ఓకే, సో అలాగే నెక్స్ట్ నేను ఏం చేస్తాను మీకు NK అంటాను. అలాగే నేకెడ్ డొమైన్ అని చెప్పి సేమ్ అదే ముచ్చట కిందకు వచ్చి ఇది. సో ఇక్కడికి వచ్చి మనకి
pip2 అని ఇచ్చేద్దాం మీకు. So let's create it. కాబట్టి మనకి HTTPS రీడైరెక్షన్ అనేది యాడ్ చేసాం మనకి. let it come. ఓకే, డన్ అండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది చూసారా, ఫ్రంట్ ఎండ్స్కి వచ్చినప్పుడు మీకు ఫ్రంట్ ఎండ్కి వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క దానికి కూడా కరస్పాండింగ్ క్రియేట్ అయింది చూడండి మీకు. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి లెట్స్ టేక్ ఎ ప్రింట్ స్క్రీన్. ఓకే, సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ మనకి మనం ఈ డాక్యుమెంటేషన్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్ ముఖ్యం ఇక్కడ మీకు. enabling HTTP to HTTPS redirect. ఓకే, సో ఇప్పుడు ఆబ్వియస్ గా మనం ఏం చేయాల్సి వస్తుంది, ఐపీ అడ్రస్ ఇక్కడికి వచ్చి జోన్స్కి వచ్చి మనం లోడ్ బ్యాలెన్సింగ్ వచ్చి నేను ఏం చేస్తాను, ఇది నేకెడ్ డొమైన్ కాబట్టి ఇక్కడ ఏముంది మీకు హోస్ట్ రికార్డ్ ఇంతకు ముందు ఇది, దీని దగ్గరకు వచ్చి నేను ఎడిట్ అని చెప్పి సేవ్ అంటాను. దాంతో పాటు ఇక్కడికి వచ్చి 210 అవసరం లేదు, ఆటోమేటిక్గా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది టెస్ట్ చేయాలండి ఇప్పుడు మనం, అవునా. సో నేను నిజంగా అవుతుందా లేదా అని, సో ఇన్కాగ్నిటో విండో ఒకటి ఓపెన్ చేసి నేను ఏం చేస్తాను మీకు HTTP GCP b05.xyz HTTP ఇలా చేస్తాను. GCP b05 డాట్ అన్నప్పుడు మీకు వస్తుందో రాదో చూద్దాం. మీకు did not send any data. Why? www interesting HTTPS అని ఇచ్చాను అనుకోండి. empty response. యాడ్ చేసాము, లోడ్ బ్యాలెన్స్ అంతా యాడ్ అయిందా. ఓకే, ఇది రీడైరెక్ట్స్ అండి. ఈ రెండు రీడైరెక్ట్లు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ప్రింట్ స్క్రీన్ తీసుకొని ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తానంటే మీరు చూసినట్లయితే ఓకే ఫైన్.
నా నేను ఏం చేస్తానంటే నా వేరే సిస్టంలో మేబీ డిఎన్ఎస్ ఇష్యూ ఉండొచ్చు, అందుకని నేను ఏం చేస్తానంటే నా వేరే సిస్టంలో జీసీపీ b05.xyz అమ్మా యా పనిచేస్తుంది చూడండి. మీకు నేను వేరే సిస్టంలో చెక్ చేశానండి, పనిచేస్తుంది. హెచ్టిటిపి మీరు ట్రై చేయండి. హెచ్టిటిపిఎస్ ఇవ్వద్దు, హెచ్టిటిపి ఇవ్వండి. జీసీపీ b05.xyz అని ఇస్తే మీకు ఇంట్రెస్టింగ్. ఇది పనిచేసింది, మీకు నేకెడ్ డొమైన్ పనిచేస్తుందండి, బట్ www పని చేయలేదు. సరే ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ మీకు నేకెడ్ డొమైన్ వస్తుంది అనమాట. మీకు వైల్డ్ కార్డ్ డొమైన్ రావట్లేదు, నేకెడ్ డొమైన్ ఆటోమేటిక్ రీడైరెక్ట్ అయింది. మేబీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, వస్తుందా? ఓకే రైట్. లెట్స్ సీ ఇది ఎందుకు రావట్లేదు మరి. www వస్తుందండి, www కూడా వస్తుంది. హెచ్టిటిపిఎస్ అయితే రావాలి, అది ఇబ్బంది లేదు కానీ. సో ఇది కూడా అంటే డిఎన్ఎస్ ప్రాబ్లం అండి, బై ద వే మోస్ట్ ప్రాబ్లీ డిఎన్ఎస్ ప్రాబ్లం అన్నమాట. సో ఈ విధంగా మనకి ఇది రావాలి యాక్చువల్గా. సో కాబట్టి రిజర్వ్ ఐపీ అడ్రస్ మనకు కావాలి, అండ్ దెన్ మనం ఏంటంటే హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ రీడైరెక్షన్ అనేది మీకు ఈ విధంగా వర్కౌట్ అవుతుంది మీకు. సో నా కిందకు వచ్చినప్పుడు యూ కెన్ సి నేకెడ్ అండ్ వైల్డ్ కార్డ్ అని ఉంది. ఓకే, అది కాకుండా ఇక్కడ ఆఫ్లోడింగ్ రీజనల్ లో ఒక ప్రాబ్లం ఉంది. రీజనల్ ఇంత సింపుల్ గా కాదండి, మీకు రీజనల్ లో హెచ్టిటిపిఎస్ లోడ్ బ్యాలెన్సర్ పెట్టినప్పుడు మాన్యువల్ గా చాలా కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. హెచ్టిటిపిఎస్ గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ లో టకాన్ అయిపోతుంది, మీరు చేసుకోవచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ డాట్ అనిద్దాం. సో కనెక్షన్ వాజ్ రీసెట్ అని వస్తుంది మీకు. ఎందుకైనా మంచిది ఒకసారి ఐపీ అడ్రస్ చెక్ చేసాం అనుకోండి, మీకు ఫైన్ ఐపీ అడ్రసెస్ లోడ్ బ్యాలెన్సింగ్ వచ్చినప్పుడు ఫ్రంట్ ఎండ్స్కి వచ్చినప్పుడు ఏది యూజ్ చేసుకుంటుంది 210, బట్ తప్పు కదా, మారిందండి. అదే కదా 150 అని చూసాం కానీ మారింది యాక్చువల్గా. సో ఇది మనం ఇవ్వాల్సింది 150 ఇది. ఓకే రైట్, ఈసారి మనం చెక్ చేయొచ్చు వెళ్ళి. మీరు చూసారు అనుకోండి హెచ్టిటిపి అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి, కాసేపట్లో రావాలి మనకి. ఓకే, ఇప్పుడు మార్చాం కదా. సో ఈ విధంగా మనం హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ మీకు పనిచేస్తుంది. అది కాకుండా మనం వాట్ ఐఎమ్ ప్లానింగ్ టు లోడ్ బ్యాలెన్సర్ లో లెట్స్ డూ వన్ థింగ్. నేను ఇంకొక లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తానండి మీకు. ఈసారి క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అంటాను, ఈసారి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేద్దాం. ప్రాక్సీ అనమాట. ఇదే ప్రాక్సీ బేస్డ్ లోడ్ బ్యాలెన్సింగ్ విచ్ విల్ అడ్వాన్స్ ట్రాఫిక్ ఇంక్లూడింగ్ సపోర్ట్ ఫర్ హైబ్రిడ్ పాస్ త్రూ load balancer TCP and UDP without proxying the traffic to the backend. They preserve the source IP for the packet. They are also support. Okay, మనం ఇది యూజ్ చేసి TCP. నెక్స్ట్ వద్దాం మనం పబ్లిక్ ఫేసింగ్. ఎస్ పబ్లిక్ ఫేసింగ్ గ్లోబల్ వర్క్ లోడ్స్ అని చెప్పి. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తాం, మీకు ఎక్స్టర్నల్ నుంచి కనెక్ట్ అవుతాం అనమాట మీకు. సో మన ప్లాన్ ఏంటి ఇక్కడ మనకి GCP B05-NLB అందాం మీకు అని చెప్పి. సో నా ఇది అగైన్ అండ్ దీస్ నాట్ హెచ్టిటిపిఎస్ కాదు, ఇది నేను ఏం చేస్తాను, ఇన్స్టెన్స్ గ్రూప్ ఎక్కడ ఉంది మనకి, మన ఇన్స్టెన్స్ గ్రూప్ తీసుకుందాం. పోర్ట్ 22 సెలెక్ట్ చేస్తాను మీకు. సో యూటిలైజేషన్ కెపాసిటీ ఓకే. సో ఇట్లా ఇద్దాం మనకి. బ్యాక్ ఎండ్ ఇక్కడ ఉంది మీకు. హెల్త్ చెక్ వచ్చేసి ఏం చేయొచ్చు మనకి, క్రియేట్ హెల్త్ చెక్ అని చెప్పి నేను
MIG-TCP22 అంటాను మీకు. పోర్ట్ నెంబర్ 22 చెక్ చేయమంటాను మీకు. ఓకే, ఇలా ఇచ్చేసి మనకి నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్కి వద్దాం. ఫ్రంట్ ఎండ్కి వచ్చి ఇక్కడ SSL అవసరం లేదు, అవునా, మనకి TCP ఇచ్చాలి, ఎందుకంటే ఆల్రెడీ SSH కాబట్టి మీకు SSH- లోడ్ బ్యాలెన్సింగ్ అంటాను మీకు. సో పోర్ట్ ఉంది సార్, పోర్ట్ 22 అని ఇస్తానండి మీకు. ఇలా ఇచ్చేసి నెక్స్ట్ మనం ఏం చేద్దాం, క్రియేట్ అని ఇద్దాం మనం. ఇది వచ్చి మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ మీకు, అంటే ఒకే మేనేజ్ ఇన్స్టెన్స్ గ్రూప్ నేను ఏం చేస్తాను, రెండింటికి కనెక్ట్ చేశాను. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కి కనెక్ట్ చేశాను, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కి కనెక్ట్ చేశాను. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు, మీకు నాన్ HTTP HTTPS ట్రాఫిక్ కావాలంటే మీకు అవసరం అవుతుంది అనమాట మీకు. ఓకే, సో అట్లా కాకుండా మేబీ మీకు ఏదన్నా టిఎల్ఎస్ కూడా అవసరమైంది అనుకోండి. ఇమాజిన్ ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అని, ఈసారి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేద్దాం. సో నెక్స్ట్ అంటాను, మళ్ళీ నెక్స్ట్. నా ప్లాన్ ఏంది, GCPB05 NLB SSL అని చెప్పి నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు SSL సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు. ఓకే, SSL అని చెప్పి మనం వేరే పోర్ట్ కూడా ఏమైనా చేయొచ్చు అనుకోండి. బట్ కిందకు వచ్చి ఇన్స్టెన్స్ గ్రూప్స్ ఉంటే ఇన్స్టెన్స్ గ్రూప్ లో ఇచ్చి మనకి ఇక్కడ పోర్ట్ ఇట్లా చూడండి మీకు. అసలు పోర్ట్ 80 ఇట్లా వాడకూడదు అంటారు యాక్చువల్గా మనకి. సరే, బ్యాక్ ఎండ్ వచ్చి నేను ఏం చేస్తున్నాను, పోర్ట్ 80 అని ఇద్దాం మీకు. ఓకే, అంటే దీని ద్వారా కూడా చేసుకోవచ్చు మీకు. ఫ్రంట్ ఎండ్ అని చెప్పి మీకు బ్యాక్ వచ్చాను అనుకోండి మీకు. సో 440 అయితే చూడండి SSL మీకు సర్టిఫికేట్ వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ వైల్డ్ కార్డ్ అని ఇచ్చేసి మీకు డన్ అని చెప్పి మీకు. సో మనం ఏం చేద్దాం, క్రియేట్ అందాం. ఓకే, నా ఇక్కడ NLB కూడా అయిపోయింది కదా, మీరు చూసారు అనుకోండి. ఇక్కడ మీకు దీని IP అడ్రస్ తీసుకుంటానండి. దీని IP అడ్రస్ తీసుకొని SSH చేయొచ్చా లేదో చూద్దాం. సో ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఉబుంటు అని చెప్పి ఇలా ఇచ్చేసి నేను ఓపెన్ చేసాను అనుకోండి మీకు. సర్వర్ సైడ్ క్లోజ్ ద కనెక్షన్, మనం ఏం చెప్పాం, TCP బ్యాక్ ఎండ్ హెల్త్ చెక్ పోర్ట్. ఓకే, సెలెక్టెడ్ పోర్ట్స్ 22 అని చెప్పాను మీకు. సో చూసారు అనుకోండి, సాఫ్ట్వేర్ కనెక్షన్ అబోటెడ్ ద కనెక్షన్ వస్తుందండి మీకు. ఎందుకు, వెనక్కి వెళ్ళాలి కదా. TCPలో మనకి GCP అడ్మినిస్ట్రీ కదా, ఇక్కడ ఇచ్చినప్పుడు మీకు పోర్ట్ 22 అది లోడ్ బ్యాలెన్స్ చేయాలి. రిమోట్ సైడ్ అన్ఎక్స్పెక్టెడ్లీ క్లోజ్ ద కలెక్షన్, ఇది నేను వెరిఫై చేయాలి. ఎందుకంటే మొత్తం మీకు 3 లోడ్ బ్యాలెన్సర్లు డిప్లాయ్ చేశానండి మీకు. ఒకటి వచ్చి మనం HTTPS లోడ్ బ్యాలెన్సర్, ఆ తర్వాత వచ్చి మీకు దీన్ని ఏమంటారు TCP లోడ్ బ్యాలెన్సర్, ఇంకోటి వచ్చి SSL అన్నమాట మీకు. అంటే SSL అనేది ఎప్పుడు మనకి అదేం సార్, మీరు చాలా మంది ఏమనుకుంటారంటే HTTPS ఈజ్ SSL అనుకుంటారు. కాదండి, రివర్స్. SSL చాలా మంది వాడుకోవచ్చు. SSL ని HTTP వాడుకుంటుంది. TLS అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ కదా. SSL TLS అంటే యాక్చువల్ దాన్ని SSL అంటారు, ఓల్డ్ అది. TLS కొత్తది, ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. మనకి HTTPS వాడుకుంటుంది. అలాగే ఏదైనా సెక్యూర్, ఇప్పుడు డేటాబేస్ ఉంది 3306 లో HTTP SSL లో కనెక్ట్ అవ్వాలా, కనెక్ట్ అవ్వచ్చు అనమాట మీకు. అలాగే ఈ 3 రకాలు మనం డిప్లాయ్ చేసాం మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, బట్ ఇది కనెక్ట్ కావాలండి మీకు. ఇది యూజ్ చేసినప్పుడు సో బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది మీకు, ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అడ్వాన్స్ కాన్ఫిగరేషన్, హెల్త్ చెక్ ఉంది, అంతా కూడా హెల్తీగా ఉన్నాయి. 3 సర్వర్లకు ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్ సర్వర్కి పంపించాలి ఇది మీకు మనం ఇచ్చినప్పుడు.
రైట్, చూసారా ఇప్పుడు కనెక్ట్ అయింది చూడండి మీకు. ఓకే, సరే మళ్ళీ నేనేం చేస్తాను, ఈసారి దేనికి కనెక్ట్ అవుతుందో చూద్దాం. రౌండ్ రాబిన్ లో కనెక్ట్ అవుద్ది కదండి, అందుకోసం మనకి వేరే సర్వర్కి పోద్దో లేదో చూద్దాం. సరే వేరే సర్వర్కి వెళ్ళి చూడండి, 35 BQకి వచ్చింది చూడండి మీకు. అవునా, అంటే టీసీపీతో లోడ్ బ్యాలెన్స్ చేస్తున్నాం అనమాట మీకు. సో ఫైనల్గా ఇంకోటి ఏం చేస్తాం మీకు, మీరు చూస్తే మీకు రౌండ్ రాబిన్ కదా, కాబట్టి ఇది ఏం చేయాలి నాకు, మళ్ళీ ఫస్ట్ దానికి ఇదండి యాక్చువల్గా మీకు. లేదు రైట్, అన్ని మీరు చూస్తే చూడండి, అన్ని కూడా 3 సర్వర్లు ఉంటే మూడిటికి కూడా లోడ్ బ్యాలెన్సింగ్ అయ్యి చూడండి మీకు. అవునా, ఇదన్నమాట మీకు. నేను ఏం చేస్తానంటే ఇది ఒక ప్రింట్ స్క్రీన్ తీసుకొని ఇలా ఇచ్చేసి నేను ఏం చేస్తాను మీకు, దీని పేరు ఏమి ఇద్దాం, ఎల్బి నేకెడ్ అండ్ టీసీపీ ఎల్బి అని ఇచ్చాను అనుకోండి మీకు. సో కిందకు వస్తాను మీకు. సో we can use single MIG to configure LB using so HTTPS comma TCP comma SSL LB. So following pic shows so how I can load balance TCP22 using TCP LB. TCP LB మీకు ఈ విధంగానండి మనకి. మీరు చూసినట్లయితే మనకి TCP LB ఈ విధంగా వస్తుంది అనమాట మీకు. ఓకే, సో పైకి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, లెట్ మీ కమ్ హియర్, లోడ్ బ్యాలెన్సర్కి వచ్చినప్పుడు ఓకే గుడ్. సో అలాగే SSL లోడ్ మళ్ళీ చిన్న ఫాంట్ వస్తుంది, ఒక్క నిమిషం నేను పెద్ద చేస్తాను. సో ఏం చేయొచ్చు, నేను ఇక్కడికి వచ్చి మీకు రైట్ SSL లోడ్ బ్యాలెన్సర్ అని చెప్తాం. సో అలాగే దీన్ని తీసుకొచ్చి మన TCP లోడ్ బ్యాలెన్సర్ ఏది మనకి, TCP లోడ్ బ్యాలెన్స్. ఓకే రైట్. సో SSL లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తాను మీకు
ఓకే, సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఈ ఎస్ఎస్ఎల్ లోడ్ బ్యాలెన్సర్ కూడా చేసాం కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు క్లియర్ కట్ గా ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇది తీసుకుందాం. ఓకే, ఇక్కడ కాపీ చేసి మీకు ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు ఎందుకు రావట్లేదు మీకు? ఓకే, హోల్డ్ ఆన్. వెనక 80 రావాలి మీకు, పోర్ట్ వచ్చేది బ్యాక్ ఎండ్ వచ్చి 80 రావాలి కదా మీకు, ఎందుకు రాలేదు? 154. The connection was reset by while page was loading. ఓకే, లెట్స్ సి ఇక్కడ ఏమన్నా తప్పు జరిగిందేమో చూద్దాం. సో నేను ఏం చేస్తాను, ఎడిట్ అన్నాను అనుకోండి మీకు. సో ఎన్ఎల్బి ఎస్ఎస్ఎల్ ఇన్స్టెన్స్ గ్రూప్ నేమ్డ్ పోర్ట్ ఇక్కడ బ్యాకెండ్ సెండ్స్ ట్రాఫిక్ టు బ్యాకెండ్ త్రూ ఏ నేమ్డ్ పోర్ట్. ఇక్కడ మీకు నేమ్ పోర్ట్ నెంబర్ ఇన్ ద ఇన్స్టెన్స్ గ్రూప్. ఒక హెచ్టిటిపి 80కి వెళ్ళాలి. ప్రోటోకాల్ నేమ్డ్ పోర్ట్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ చూస్తే 443 ఉంది. ఓకే, ఎస్ఎస్ఎల్ ప్రీమియం ఐపీ అడ్రస్. ఓకే, కరెక్ట్ గానే ఉందండి మీకు. ఒకసారి మీరు ట్రై చేయండి, ఐ మీన్ చాట్ లో పెడుతున్నాను చూడండి, మీరు ట్రై చేయండి. నాకు ఎందుకు వస్తుందో యాక్చువల్గా రావాలి, నాకేం రీజన్ కనిపించట్లేదు రాకపోవడానికి ఏంటని. బట్ ఎనీవే, కనెక్షన్ రీసెట్ అని వస్తుందండి మీకు. ఎందుకు? మేబీ బికాస్ ఇట్స్ నాట్ అలౌడ్ టు యూజ్ పోర్ట్ 80 అనమాట. దట్ మైట్ బి ద రీజన్. మీకు పోర్ట్ 80లో యూజ్ చేయకూడదు, నాట్ సెలెక్టెడ్ పోర్ట్స్ 80 అని చెప్పి అది హెచ్టిటిపి రావాలి మీకు. బట్ నేనేం చేస్తానంటే గూగుల్కి వచ్చి ఎస్ఎస్ఎల్ ప్రాక్సీ లోడ్ బ్యాలెన్సర్ అన్నప్పుడు కిందకు వస్తే ఉండాలండి, మనం టీసీపీ ఇది 8443 వాడకూడదు అనమాట యాక్చువల్గా. కంట్రోల్ ఎఫ్. అందుకేమైనా ఇష్యూ వస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే ప్రోటోకాల్ ఎస్ఎస్ఎల్ అని ఇచ్చాం ఇక్కడ. సో ప్రోటోకాల్ సో ఇన్స్టెన్స్ గ్రూప్ సేమ్ అది ఇచ్చాం. పోర్ట్ నాట్ స్పెసిఫైడ్, పోర్ట్ నెంబర్ చూడండి మీకు ఆఫ్ ప్రాక్సీ ప్రోటోకాల్. రౌండ్ రాబిన్. ఓకే, ఫ్రంట్ ఎండ్ ఓకే రావాలండి. బట్ లెట్ మీ సి ఏమైందని. ఎందుకంటే ఆబ్వియస్ గా ఇక్కడికి వచ్చి లేకపోతే పని చేద్దాం, టెల్నెట్ చేసి ఫస్ట్ టెల్నెట్ పోతుందో లేదో చూద్దాం. ఇక్కడ టెల్నెట్ అని ఇచ్చి నేను ఏం చేస్తాను మీకు కనెక్ట్ అవుతుంది చూసారా. కాకపోతే ఏంటంటే టెల్నెట్ పనిచేస్తుంది కానీ ఇదైతే పని చేయట్లేదు అనమాట. సో సంథింగ్ ఈజ్ రాంగ్ మీకు. సో కాబట్టి మనకి ఈ విధంగా మనకి యాక్చువల్గా మనం
పోర్ట్ 80 కాకుండా పోర్ట్ 80 హెచ్టిటిపిఎస్ అయితే మనకు ఆ లోడ్ బ్యాలెన్సర్ వాడాలి మనకి అయితే నెక్స్ట్ ఏంటంటే ఇండివిజువల్ సర్వర్స్ కనెక్ట్ చేసుకోలేమా అంటే ఎస్ కనెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్ వెళ్ళి మీకు ఇండివిజువల్ సర్వర్స్ ఎలా కనెక్ట్ చేయాలో రేపు చూద్దాము. ఇక్కడ ఏం చేస్తానంటే మీకు ఇక్కడ మీకు మనం ఎడిట్ అన్నప్పుడు బ్యాక్ ఎండ్కి వచ్చాం అనుకోండి, మీకు బ్యాక్ ఎండ్కి వచ్చినప్పుడు ఇలా ఎడిట్ బ్యాక్ ఎండ్ అని చెప్పి యాడ్ బ్యాక్ ఎండ్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ లో మనకి సో ఈ బ్యాక్ ఎండ్ అనేది కాన్ఫిగర్ చేయాలి. అక్కడ లేదు కదా, ఒక పని చేద్దాం. అక్కడ నేను ఏం చేస్తాను, బ్యాక్ ఎండ్ సర్వీస్ కొద్దాం. యాక్చువల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లోడ్ బ్యాలెన్సర్స్కి వచ్చి ఈ బ్యాక్ ఎండ్స్ ఉంది కదా, బ్యాక్ ఎండ్స్ వచ్చి క్రియేట్ ఏ బ్యాక్ ఎండ్ అన్నాం అనుకోండి. మీకు ఇక్కడ ఇది చూసారా, జోనల్ నెట్వర్క్ ఎండ్ పాయింట్స్ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసి మనం ఇండివిజువల్ సర్వర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి మనకి సర్వర్స్ అని క్రియేట్ చేసి దీన్ని చేయొచ్చు అనమాట. ఇది రేపు చూద్దాం యాక్చువల్ గా వీటి సంగతి ఏంటని. సో ఈ లోడ్ బ్యాలెన్సర్, సో ఇదండి మీరు చూస్తే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇలా వాడుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ దాన్ని ఏమంటారు, మీకు వెబ్ అప్లికేషన్స్ అయితే మీకు హెచ్టిటిపిఎస్ లోడ్ బ్యాలెన్సర్, అలా కాకుండా టీసీపీ పోర్ట్ మీద కావాలనుకుంటే మీకు టీసీపీ లోడ్ బ్యాలెన్సర్ వాడుకోవచ్చు అనమాట. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ టీసీపీ లేదా ఎస్ఎస్ఎల్ ప్రాక్సీ సెలెక్ట్ చేసుకుంటే ఎస్ఎస్ఎల్ ప్రాక్సీ అగైన్ మీకు అవసరం అయితేనే అండి ఇది మీకు. సో నా లోడ్ బ్యాలెన్సర్స్ వచ్చి ఏం చేస్తాను, ఇక్కడ నేను ఏం చేస్తాను, డిలీట్ చేస్తాను. ఇక్కడ మీకు బ్యాక్ ఎండ్ సర్వీసెస్ సర్టిఫికేట్స్ బ్యాక్ ఎండ్ సర్వీస్ డిలీట్ చేస్తానండి. మీకు సర్టిఫికేట్స్ అలాగే వదిలేస్తానండి మీకు. సో రేపు వచ్చి ఫర్దర్ గా జోనల్ నెట్వర్క్ ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్దర్ గా కొంచెం డీప్ డైవ్ చేసి ఇంకా చూద్దాం మనం. లోడ్ బ్యాలెన్సర్స్ లో హెల్త్ చెక్ డిలీట్ అంటాను. ఎస్ఎస్ఎల్ మాత్రం కాలేదండి మనకి. సో చూస్తాం, దానికి ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే రేపు చెక్ చేసి రేపు చెప్తాను మీకు. ఓకే, చలో, see you tomorrow, same time guys.